రేవంత్ సర్కార్పై మాజీ మంత్రి హరీష్ రావు ఓ రేంజ్లో ఫైర్ అయ్యారు. అన్నదాతలను దగా చేశారని మండిపడ్డారు. రైతు భరోసా విషయంలో చేసింది ఘోరంతా, చెప్పుకునేది కొండంతా అన్నట్లుందని విరుచుకుపట్టారు. ఎకరాకు 7,500 రూపాయలని చెప్పి 6,000కు కుదించారని వివరించారు. తర్వాత ఎకరంలోపు ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా ఇచ్చారని మండిపడ్డారు. ఇక రాష్ట్రంలో 68 లక్షల మంది రైతులు ఉంటే 21,45,330 మందికి మాత్రమే రైతు భరోసా వేశారని చెప్తున్నారు. మిగతా 47 లక్షల మంది రైతుల సంగతి ఏంటని హరీష్ రావు ప్రశ్నించారు. వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టి రైతులకు భరోసా లేకుండా చేశారని గుర్తు చేశారు. యాసంగి, సంక్రాంతి జనవరి 26 అని చెప్పారన్నారు. తర్వాత మార్చి 31కి ఇస్తామని పదే పదే అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు. రేవంత్ సర్కారుపై మాజీ మంత్రి హరీష్ రావు రేంజ్లో ఫైర్ అయ్యారు. అన్నదాతలను దగా చేస్తారని మండిపడ్డారు. రైతు భరోసా విషయంలో చేసింది ఘోరంతా, చెప్పుకునేది కొండంతా అన్నట్లుందని విరుచుకుపడ్డారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి లివిల్ అందజేస్తారు. లివిల్, ఇవాళ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు రైతు బంధు ఇస్తానని చెప్పి కేసీఆర్ 11 విడతలుగా చేస్తే మేము వాళ్ళు 10,000 వేసినారు, మేము 15,000 ఇస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చాక దాదాపు 2 పంటలకు కూడా రైతు భరోసా ఎగగొట్టారు. తర్వాత 15,000 కాస్త 12,000 అని చెప్పారు. కానీ వాళ్ళ తీరా చూస్తే మరొకసారి కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ఉందని చెప్పేసి కాంగ్రెస్ ఉందని చెప్పేసి మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రైతులందరికీ ఎకరాకు 7,500 రైతు భరోసా అని చెప్పి దాన్ని 6,000కి కుదించారు. ఇప్పుడు ఎకరం లోపు ఉన్న రైతులకు మాత్రమే రైతు భరోసా నిధులిచ్చి ఇచ్చిన మాట మీద నిలబడ్డట్టు ప్రచారం చేసుకుంటుందని చెప్పేసి కూడా తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాష్ట్రంలో 68 లక్షల మంది రైతులు ఉంటే కేవలం 21,45,330 మంది రైతులకు మాత్రమే ఇవాళ రైతు భరోసా వేసినట్లు చెప్పుకుంటుందని, మరి మిగతా 45 లక్షల మంది రైతుల పరిస్థితి ఏంటని చెప్పేసి కూడా బీఆర్ఎస్ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. అయితే 2023 వానాకాలానికి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎకరం లోపున్న రైతుల సంఖ్య 22,55,181గా గుర్తించి రైతు బంధు అందిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం 21,45,330 మందిగా గుర్తించిందంటే కేవలం దాదాపు 1,09,851 మంది రైతులు కోత విధించినట్టు కూడా ఇంకా స్పష్టంగా అర్థమవుతుంది. అంటే రైతు బంధు ఆనాడు 22 లక్షలకు ఇస్తే కేవలం 21 లక్షలకు ఇచ్చి దాదాపు 1,00,000 పైసలకు రైతాంగానికి వల్ల రైతు భరోసా ఎగ్గొట్టిందని చెప్పేసి కూడా ఎద్దేవా చేశారు ప్రభుత్వాన్ని. అంతేకాకుండా 1,00,000కు పైగా రైతులకు ఎందుకు రైతు భరోసా లేకుండా చేశారో ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి సమాధానం చెప్పాలని చెప్పేసి కూడా మండిపడ్డారు. మీరు చెప్తున్న నిర్మిత కాల వ్యవధి అంటే ఎప్పుడూ కూడా చెప్పాలి, రైతాంగాన్ని అగమ్య గోచరం చేయొద్దని చెప్పేసి కూడా మరొకసారి డిమాండ్ చేశారు. ఇప్పుడు తీసుకుంటే 10,000, డిసెంబర్ వస్తే 9, 2023 నాడు తీసుకుంటే రైతు భరోసా 15,000 అని చెప్పి అధికారంలోకి వచ్చారు. కానీ వానాకాలం రైతు బంధు ఎగ్గొట్టి రైతన్నకు భరోసా లేకుండా చేశారు. యాసంగి భరోసా సంక్రాంతికి ఇస్తామన్నారు, మాట మార్చి 26 అన్నారు జనవరి, కానీ అది కూడా కాదని మార్చి 31 వరకు ఇస్తామని ప్రకటన చేశారు. నాట్లు వేసే కంటే ముందే కేసీఆర్ గారు పంట పెట్టుబడి సాయంగా రైతు బంధు అందిస్తే కాంగ్రెస్ పాలనలో కోతల కాలం వచ్చిన రైతు భరోసా వేస్తుందో లేదో తెలియని పరిస్థితి ఇవాళ నెలకొందని చెప్పేసి కూడా ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఈ ప్రభుత్వానికి లబ్ధిదారులు కోతలు విధించడంపై ఉన్న దృష్టి రైతుల పేదల సంక్షేమం పట్ల ఏమాత్రం లేదని, ఆ సోయి కూడా ఈ ప్రభుత్వం ఆలోచన చేయట్లేదని కూడా మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతన్నలకు శాపంగా మారిందని, 14 నెలల పాలనలో దాదాపు 415 మంది పైగా రైతులు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరం ఈ తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి కూడా ఆ ప్రభుత్వంపై రైతన్నపై ఆవేదన వ్యక్తం చేశారు. రైతు భరోసా రాలేదని ఒకరు, అప్పు కట్టలేదని ఇంకొకరు, బ్యాంకులు వేదికలు భరించలేక మరొకరు, ఇలా రాష్ట్రంలో రైతన్నల చావులకు నిత్యకృతం అవుతున్న ప్రభుత్వం మొద్దునిత్తులు వీయడం లేదని చెప్పేసి ఎద్దేవా చేశారు. ఆదుకోవాల్సిన ప్రభుత్వం మీనమేషాలు లెక్కిస్తూ రైతు భరోసా ఇవ్వకుండా ఆలస్యం చేస్తుందని, 2023లో ఎకరానికి ఎగ్గొట్టిన రైతు భరోసా 2,500, 2024 వాళ్ళకు ఒక్కో ఎకరానికి ఎగ్గొట్టిన రైతు భరోసా 7,500, యాసంగికి ఎగ్గొట్టిన ఒక్క ఎకరా 700, మొత్తం 17,500 చొప్పున రైతాంగానికి బాకీ పడింది కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ఎకరాకు అని చెప్పేసి కూడా ప్రశ్నించారు. ఈ బాకీని ఇంకెప్పుడు తీరుస్తారు, ఆవేదన ఉన్న రైతులను ఓదార్చండి అని చెప్పేసి కూడా చెప్పారు. ఏదేమైనా 1,00,000 మంది రైతులతో పాటు మిగతా రైతులందరికీ వెంటనే రైతు భరోసా సాయం అందించాలని ప్రభుత్వాన్ని ప్రధాన ప్రతిపక్ష పార్టీగా డిమాండ్ చేస్తున్నామని చెప్పేసి కూడా ఆ ప్రభుత్వంపై మండిపడుతూ ఎద్దేవా చేశారు. ఏదేమైనప్పటికీ వాళ్ళ రైతు భరోసా నేపథ్యంలో రైతాంగాన్ని మోసం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. కుమార్, రైట్, థ్యాంక్ యూ లివిల్.